జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన గురువారం సందర్భంగా దత్తాత్రేయ కష్ట ఉద్ధారణ స్తోత్రం ఏ విధంగా ఆవిర్భవించిందో, దత్తాత్రేయ కష్ట ఉద్ధారణ స్తోత్రంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. కలియుగంలో దత్తాత్రేయ స్వామివారు తెంబే స్వామి అనే పేరుతో, వాసుదేవానంద సరస్వతి స్వామి అనే పేరుతో తన అంశస్వరూపంగా భక్తులందరినీ కూడా ఉద్ధరించారు. అందుకే మనకు ప్రమాణం ఏముందంటే, ఒకానొక సమయంలో వాసుదేవానంద సరస్వతి స్వామివారు అంటే తెంబే స్వామివారు శృంగేరి పీఠాధిపతి నృసింహభారతి స్వామివారి దగ్గరకు వెళ్ళినప్పుడు, శృంగేరిలో నృసింహభారతి స్వామివారు అయం హి భగవాన్ సాక్షాత్ దత్తాత్రేయో సమంయతి అని పలికారని కూడా అనేక ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అంటే దత్తాత్రేయుల వారి అవతార స్వరూపమే నృసింహ సరస్వతి స్వామివారి తర్వాత కాలక్రమంలో వాసుదేవానంద సరస్వతి స్వామివారుగా అవతారం దాల్చింది. ఆయన్నే తెంబే స్వామి అనే పేరుతో పిలుస్తారు. ఒకానొక సమయంలో ఒక గృహస్థుడు ఈ వాసుదేవానంద సరస్వతి స్వామివారి దగ్గరకు వచ్చి తాను తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, ఆ ఇబ్బందుల నుంచి బయటికి తీసుకురమ్మని ప్రార్థిస్తే, ఆయన తన దివ్య దృష్టితో చూసి ఆ గృహస్థుడికి ఎన్నో జన్మల కర్మ ఫలితాలు ఉన్నాయని భావించి అవన్నీ తొలగింపజేయాలనే ఉద్దేశంతో దత్తాత్రేయుల వారికి సంబంధించినటువంటి దత్తాత్రేయ కష్ట ఉద్ధారక స్తోత్రాన్ని ఆ గృహస్థుడికి చెప్పారని, ఆ తర్వాత ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల జన్మజన్మల కర్మ ఫలితాల నుంచి బయటపడి సమస్త శుభ ఫలితాలు ఆ గృహస్థుడికి సిద్ధించాయని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. కాబట్టి తీవ్రమైన కష్టాలలో ఉన్నప్పుడు స్వయంగా వాసుదేవానంద సరస్వతి స్వామివారు, తెంబే స్వామివారు మనకు అందించినటువంటి ఈ దత్తాత్రేయ కష్ట ఉద్ధారణ స్తోత్రాన్ని అర్థం తెలుసుకుంటూ పఠిస్తే దత్తాత్రేయుడి అనుగ్రహం వల్ల జన్మల నుంచి వెంటాడుతున్నటువంటి కర్మ ఫలితాల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఈ స్తోత్రంలో మొట్టమొదటి శ్లోకంలో శ్రీపాద శ్రీవల్లభత్వం సదైవ శ్రీ దత్తాస్మాన్ పాహి దేవాదిదేవ భావగ్రాహ్య క్లేశహారీన్ సుకీర్తే ఘోరాత్ కష్టాత్ ఉద్ధరాస్మాన్ నమస్తే అంటూ దత్తాత్రేయ స్వామి వారిని ప్రార్థిస్తున్నారు. అంటే దీనిలో ఉన్న అర్థం ఏంటంటే, శ్రీపాద శ్రీవల్లభత్వం సదైవ అంటే స్వామి నువ్వు సాక్షాత్తు శ్రీపాద శ్రీవల్లభుడి అవతార స్వరూపానివి, భావగ్రాహ్య మా భావాన్ని గ్రహించేటటువంటి శక్తి నీకే ఉంది, క్లేశహారిన్ సుకీర్తే మా కష్టాలు క్లేశాలు పోగొట్టే విధంగా నీకు అద్భుతమైన కీర్తి ఉంది, నువ్వు తప్ప ఎవరూ నాకు దిక్కులేరు స్వామి, ఘోరాత్ కష్టాత్ ఉద్ధరాస్మాన్ నమస్తే ఘోరమైనటువంటి కష్టాల నుంచి నన్ను బయటికి తీసుకురా అని ప్రార్థించడమే ఈ స్తోత్రంలో ఉన్నటువంటి మొదటి శ్లోకంలో ఉన్న అంతరార్థం. రేపటి శుభయోగం శీర్షికన బ్రహ్మాండ పురాణంలో లలితోపాఖ్యానంలో చెప్పబడినటువంటి భండాసుర వధ వైభవాన్ని పరిశీలిద్దాం. నమస్కారం. శివక్షేత్రములు చాలా ఉన్నాయి కాశీలో. అదేవిధంగా బిందు మాధవుడు మొదలైన విష్ణు క్షేత్రాలు ఉన్నాయి, విశాలాక్షి మొదలైన శాక్తేయ రూపాలు ఉన్నాయి. కనుక 3 మతాలకి ప్రధానమైనటువంటి చోటుగా కాశీ భాషిస్తుంది. మళ్ళీ అంతే అందం కాంచీపురంలో ఉంది చూడండి. అందుకే కాశీ కాంచీ రెండింటికి ఉన్న అందం పేర్లలో దగ్గరతనం మాత్రమే కాకుండా ఒకటి ఉత్తరం ఒకటి దక్షిణం, అంతేగాని శక్తి మాత్రం 2 చోట్ల ఒకటే కనబడుతుంది మనకి ఇక్కడ. అలాంటి ఈ కాంచీపుర వైభవం గురించి చరిత్రలో చాలా అద్భుతాలు ఉన్నాయి, పురాణాల్లో చాలా చాలా అద్భుతాలు మనకు కనబడుతున్నాయి. అవి మనం ఇక్కడ చెప్పుకుంటూ అమ్మవారి వైభవాన్ని ఆవిష్కరించుకోబోతూ ఉన్నాం. ముఖ్యంగా ఇవి వినడం చేతనే ఆ దేవతల అనుగ్రహం లభిస్తుంది కనుక మీరు నేను కలిసి ఒక సాధన చేసుకుంటూ ఉన్నామని భావిస్తూ మనస్సు కాంచీపుర కామాక్షిదేవి పాద సన్నిధి దగ్గర ఉన్నట్టుగా భావన చేస్తూ కామాక్షి ఉపాసనలో మనం ధన్యులమైపోదాం. ఈ మహిమ మనకి పురాణాల్లో కనబడుతుంది, 2 విషయాల్లో కనబడుతుంది. ఒకటి స్కాంద పురాణంలో కాంచీ మాహాత్మ్యం పెద్ద గ్రంథం ఉందండి. శంకర సంహిత అనే భాగంలో స్కాంద పురాణంలో కనబడుతుంది కాంచీ మాహాత్మ్యం అనేది. అదేవిధంగా మార్కండేయ పురాణంలో విశేషంగా శ్రీ విద్యాఖండం ఒక భాగం ఉన్నది. ఆ శ్రీ విద్యాఖండంలో కామాక్షి విలాసము అనేటువంటి గ్రంథం కనబడుతుంది. అవి కొన్ని అధ్యాయాలు, వాటిలో ఉన్న సారం అంతా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అటు కాంచీ మహాత్మ్యం, ఇటు కామాక్షి విలాసం 2 గ్రంథాల్లోంచి తీసుకుంటూ అమ్మవారి మహిమని
మనం గ్రహించాలి. అంతేకాదు కామాక్షీదేవిని తలంచుకుంటే చాలు ధన్యులమవుతాం, సామాన్యం కాదు. అందుకే లలితా శాస్త్రం అమ్మవారి పేరు ఏమని చెప్పింది? లలిత అని చెప్పింది. ఏముంది, పేరే లలితా శాస్త్రం. రామా నీ పేరేమిటంటే ఏముందండి, ఆ రామ అనేది పేరు. ఇక్కడ లలితా శాస్త్రంలో అమ్మవారి పేరేమిటి? లలిత. అందుకు చెప్పడానికి ఏముందండి అని. కానీ లలితా శాస్త్రంలో అమ్మవారికి రహస్యనామాలు కొన్ని ఉన్నాయట. ఆవిడకి అసలు పేర్లు చెప్తున్నాడు. మీరు గమనించండి, లలితా శాస్త్రం అందరూ చదువుతారు కదా. అమ్మవారి చిదగ్ని కుండల నుంచి వచ్చిన తర్వాత ఆవిడని చూస్తూ నమస్కారం చేస్తారు దేవతలు. మొత్తం ఆవిడ స్వరూపం వర్ణిస్తారు. వర్ణించిన తర్వాత ఆవిడ పేరు ఎక్కడ పెట్టారో చూడండి. ఇక్కడ ఏమని పేరు పెట్టారో పరిశీలించండి. లలితాంబిక అనేది ఆఖరికి వస్తుంది పేరు, కానీ మొట్టమొదటి ఏమొస్తుందో చూడండి. లలితాశాస్త్రం అందరికి వచ్చిన్నారు కదా. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత. శ్రీమాత అంటే జగత్తుని కన్న తల్లి, అంతే. తల్లి అనేది పేరు ఎలా అవుతుంది? సింహాసనేశ్వరి అంటే చక్కగా మహారాణిలా పాలిస్తూ ఉన్నావు. ఇవన్నీ ఆవిడ యొక్క లక్షణాలను చెప్తున్నాయి, కానీ ఆవిడ పేరు ఏదో ఉందన్నమాట. ఆ పేరు ఎక్కడొస్తుందో వెతుక్కోవాలి మనం. అమ్మవారు భండాసుర సంహారం చేయడానికై ఆవిర్భవించినప్పుడు ఆ రూపాన్ని వర్ణించారు. ఎలా ఉన్నదంటే చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కజాకురు విందమణి శ్రేణి కనత్కోటీరమండిత అష్టమీ చంద్ర విభ్రా దరికస్తర శోభిత ముఖచంద్ర కళంక మృగనాభిశేషిక. అలా వస్తూ వస్తూ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ సింజాణిమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ మరాళి మందగమన మహాలావణ్య సేవది. ఇవన్నీ వర్ణనలండి ఆ పేర్లన్నీ కూడా. అమ్మవారు అగ్నిగుండం నుంచి కనబడి వీళ్ళందరూ తపస్సుకి యజ్ఞానికి సంతోషించి అమ్మవారు ఆవిర్భవించి ఆ దేవతల్ని ఋషులను అనుగ్రహించడానికి అగ్నిహోత్రంలోంచి తనను తాను వ్యక్తం చేసుకుంది అమ్మవారు. అంతటా వ్యాపించిన జగన్మాత వీళ్ళ ప్రార్థనకి సంతోషించి అద్భుతమైన అగ్నిహోత్రంలోంచి వచ్చింది ఆ తల్లి. వచ్చిన స్వరూపం ఒక పాదం బయట పెట్టిందిట. మరాళీ మందగమన, ఒక పాదం బయటపెట్టి అడుగులు వేస్తూ వస్తుంది. ఆడహంస నడకలాగున్నదట, అందమైన హొయ్యలతో ఉన్నటువంటి నడక. ఆ స్వరూపం చూసి దేవతలు అన్నారు మహాలావణ్య సేవది. అబ్బా, సౌందర్యం అంటే ప్రపంచంలో ఇంతకు మించిన సౌందర్యం మరొక చోట లేదు. లావణ్య సేవధి. సేవధి అంటే నిధి. నిధి అంటే తెలుసు కదండి. కనుక నిధి అంటే తరగని సంపద, ఇది పేరు. మహాలావణ్య సేవధి, గొప్ప సౌందర్యానికి తరగని సంపద అని చెప్పారు ఇక్కడ. అంటే అమ్మవారికి ఎన్నో రూపాలు ఉన్నాయండి. ఆవిడ శిక్షించేటప్పుడు కాళీ వస్తుంది, అనుగ్రహించడానికి విద్యారూపంగా సరస్వతి ఇస్తుంది, ఐశ్వర్య రూపంగా లక్ష్మిగా వస్తుంది. ఇలా ఎన్ని రూపాలు ధరించింది అమ్మవారు. ప్రతి రూపము అందమే, కానీ రాజరాజేశ్వరిగా ఆవిడ ధరించిన లలితా రూపం అన్ని రూపాల కంటే అందంగా ఉంటుందట. దేవతలను చూడాలంటే తపస్సు పండాలి. అలా తపస్సు పండించుకున్న వాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళు చెప్పాలి అమ్మవారి రూపాలన్నింటిలో ఏ రూపం బాగుంటుంది అని. అసలు ఆ ప్రశ్న వేయడమే తప్పు. ఈ రూపం బాగుంటుంది అంటే ఈ రూపం బాగుండదు అని అన్నట్టే కదా. అలా అనకూడదు. అమ్మవారి ప్రతి రూపము గొప్పదే. కానీ ఈ మహాలావణ్య సేవది అనే మాట కేవలం ఈ లలితాంబికకు మాత్రమే ఎందుకన్నారు? ఇది ఆలోచించాలి కదా. ఆలోచించాలంటే అమ్మవారిని చూసిన వాళ్ళని ఎవరిని అడగాలి. అలా చూసిన వాళ్ళల్లో రామకృష్ణ పరమహంస, అంతే కదా. అక్కడెక్కడో కలకత్తాలో ఉన్నటువంటి మహానుభావుడు, కాళీదేవిని ఉపాసించిన మహానుభావుడు, ప్రపంచాన్నంతటి కూడా ప్రభావితం చేసిన మహానుభావుడు. 50 ఏళ్ల జీవితకాలంలోనే ప్రపంచానికి కావలసినంత ఇచ్చాడు. అది అందిపుచ్చుకున్న శిష్యుడు 39 ఏళ్లకే నేటికి మనకి జ్ఞానాన్ని ఇచ్చేటంత మహానుభావుడు అయ్యాడు. అవునా లేదు? ఇక్కడ రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తారు, నేను అమ్మవారి అన్ని రూపాలు చూశాను అన్నాడు ఆయన. ఎందుకంటే సాధారణంగా ఒక దేవత అనుగ్రహం కావాలి అంటే గురువు దగ్గర మంత్రం పుచ్చుకొని అందులో అక్షరలక్షలు చేసి దానిలో దశాంశం హోమం చేసి దశాంశం తర్పణం చేసి దశాంశం అన్నదానం చేస్తే మంత్రసిద్ధి వస్తుంది, దేవత కనబడదు. చూడండి ఇక్కడ. అలాంటి దేవత కనబడాలంటే ఎంత అఖండ తపస్సు ఉండాలండి. ఎందుకంటే మంత్రం ప్రారంభించినప్పుడు ఏకాగ్రంగా కూర్చుంటాం, తర్వాత 2-3 మంత్రాలు అయ్యేటప్పటికల్లా మనస్సు ఎక్కడో మనం ఎక్కడో. అయినా పర్వాలేదు, చెయ్యాలి, ఆపకూడదు, పాపం పోతుంది, ఎన్ని జన్మలకో కనబడుతుంది, వేరే విషయం. కానీ కొందరు మహాత్ములు ఉంటారు, వారు ఒక మాల తిప్పితే అమ్మవారు కనబడతారు. అలాంటి వారిలో పరమహంసకుడు. ఆయన హోమాలు అక్కర్లే, ఏమీ అక్కర్లేదు. ఆయనకి ఎందుకండి? అనేక జన్మల సాధనలు పండి ఒక సిద్ధపురుషుడు అయ్యాడు. ఆయన ఒక మాల తిప్పితే అమ్మవారు కనబడుతుంది. అలాగా కాళీ మంత్రం, సరస్వతి మంత్రం, ఆ సరస్వతి మంత్రాల్లో మళ్ళీ శ్యామలా మంత్రం, ఈ మంత్రం, ఆ మంత్రం, అన్ని మంత్రాలు చేశాడు ఆయన. ఆ మంత్రం పూర్తవడం వింటే అమ్మవారు కనబడేవారు. ఇలా నాకు అమ్మవారు అన్ని రూపాలు కనబడ్డాయి. అంత గొప్పగా చెప్పాడు చూడండి. చూశాను అని కాదు, కనబడ్డా అన్నాడు. చూశానంటే నా అహంకారం, కనబడ్డాయంటే అమ్మవారి దయ. నేను జపం చేస్తూ ఉంటే అమ్మవారు కనబడ్డారు నాకు. అన్ని రూపాలు బాగున్నాయి, అందరి సందేహం లేదు. కానీ ఒక రూపం మాత్రం ఉన్నది, ఆ రూపం అత్యద్భుతము.
ఆ రూపం ఎవరంటే లలితా పరమేశ్వరి రూపము అని చెప్పారు ఇక్కడ. అందుకు రూపాలన్నిట్లోకి అంత మహాసౌందర్యం ఇంకక్కడ లేదు కనుక ఆ తల్లి పేరు త్రిపుర సుందరి. లావణ్యం సేవధి. సేవధి అంటే లావణ్యానికి నిధి, సౌందర్య నిధి. ప్రపంచంలో మీరు అనేక సౌందర్యాలు చూస్తారు. ఒక అందంగా వికసించిన పూల తోటని చూస్తే ప్రకృతిలో అబ్బా ఎంత అందమో అంటాం. ఉదయిస్తున్న పూర్వ సంధ్య, ఆ తొలి సంధ్య కాంతులు చూస్తే ఎంత అందమో అంటాం. అందంగా ప్రవహిస్తున్నటువంటి నదిని కానీ అరణ్యాన్ని గురించి చూస్తే, చంద్రుణ్ణి చూసినా అబ్బా ఎంత అందమో అంటాం. ఇవన్నీ అందమో అవునా కాదా? ఈ అందాలు ఎవరు సృష్టించారు? ఆవిడే కదా. అయితే ఈ అందాలన్నీ మనం చూస్తున్నవి అమ్మవారి అందంలో బిందు అంత. ఇది చూడండి, ఇక్కడ మనం చూడగలిగిన సమస్త సౌందర్యాలు ఒక దగ్గరికి తెచ్చిపెట్టిన అమ్మవారి మహాసౌందర్యంలో బిందువులు ఇవన్నీ కూడా. మరి అమ్మవారు సింధువు, అమ్మవారు సౌందర్య సముద్రమైతే ఆ సౌందర్యపు బిందువులయ్యా నువ్వు ప్రపంచంలో చూస్తున్న సర్వలోక సౌందర్యాలు. అందుకే ఆ తల్లి మహాలావణ్య సేవధి మాట చెప్పడంలో విశేషం ఏంటంటే ఆ సౌందర్యంలోంచే చిన్న చిన్న ముక్కలు ముక్కలు వచ్చి మనకు కనబడుతున్నాయి ప్రపంచంలో. ప్రతి సౌందర్యము అమ్మవారి యొక్క ఒకానొక కిరణము అని భావించగలిగితే సౌందర్యాన్ని మాతృదృష్టితో చూసి నమస్కరించగలిగే సంస్కారం మనకు వస్తుంది. పరిశీలించాలి ఇక్కడ. అలాగా అమ్మవారు లావణ్యానికి నిధి గనక పేరు లలిత. లోకాతీత లావణ్యాత్ లలిత తేన శోచ్యతే అని పెద్దలు చెప్తున్నారు. లోకాతీతమైన లావణ్యం అంటే లోకంలో ఉన్న సౌందర్యం అంతా అమ్మవారి యొక్క సౌందర్యంలో బిందువంతా. అంటే ఆవిడ అందం లోకాలను మించిపోయింది కనుక లోకాతీత, గుణాతీత, సర్వాతీత, శమాత్మిక. అటువంటి తల్లి. అందుకే మహాలావణ్య సేవది. ఇది కూడా వర్ణనే. సర్వారుణ అనవద్యాంగీ సర్వాభరణభూషిత శివకామేశ్వరాంకస్థ శివా స్వాధీనవల్లభ సుమేరు మధ్యశృంగస్థ శ్రీవన్నగరనాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసనస్థిత సుధాసాగర మధ్యస్థ. అక్కడొచ్చింది అమ్మవారు. ఈవిడ అమృతసాగర మధ్యలో ఉన్న మణిద్వీపంలో అద్భుతమైన దివ్యరత్న సింహాసనంపై కూర్చొని కనబడింది వాళ్ళందరికీ కూడా. ఆ కనబడిన తల్లి పేరేమిటి? కామాక్షి అని అన్నారు ఇక్కడ. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కొందరికి కోరుకున్నటువంటి ఉద్యోగం దొరక్క చాలా చాలా బాధపడుతూ ఉంటారు. అంతేకాకుండా ఉద్యోగం చేతి దాకా వచ్చి జారిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది. ఇలా జరగకుండా వెంటనే సఫలీకృత తత్వం రావడానికి మనకి గురువారం చాలా బాగా సహకరిస్తుందండి. గురువారం నాడు దత్తాత్రేయుని తెల్లని పుష్పాలతో కనుక పూజ చేసి స్వామికి రవ్వ లడ్డు, రవ్వతో చేసినటువంటి స్వీట్ రవ్వ లడ్డు అన్నమాట, అలాగే అరటిపండు, గోధుమలతో చేసినటువంటి పదార్థాలు దత్తశరణం మమ అంటూ నివేదన చేయాలి. అలా నివేదన చేసి అక్కడ దర్శనార్థం వచ్చినటువంటి వారికి పంచాలి. ఇలా కనుక చేసినట్లయితే స్వామికి నివేదించినటువంటి ఈ ప్రసాదాన్ని మీరు స్వీకరించి 10 మందికి కనుక పంచినట్లయితే మీరు కోరుకున్నటువంటి అభీష్టములు నెరవేరుతాయి. ఉద్యోగం రావడానికి మీరు అనుకుంటే ఉద్యోగం వస్తుంది. చేదాకా వచ్చినవి జారిపోతూ ఉంటే చేతికి అందుతాయి. ఇవన్నీ కూడాను ఆ దత్తప్రభువు యొక్క దివ్యవంతమైన అనుగ్రహం వలన గురువారం నాడు మనం చేసినటువంటి ఈ యొక్క గొప్ప విశేషకరమైన చర్య వలన లభ్యపడుతుంది అని శాస్త్రం. ఈ సంప్రదాయబద్ధమైనటువంటి ఈ ప్రభావాన్ని ఎవరైనా ఆచరించవచ్చు. ఇలా ఆచరించి సత్ఫలితాన్ని సాధించుకోవచ్చన్నమాట. దత్తశరణం మమ అని మాత్రం మీరు ఎక్కువసార్లు మనసు నిండా తలుచుకోండి. ఔదంబర వృక్ష ప్రదక్షిణం కూడా గురువారం నాడు అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని మీకు అందిస్తుంది. విధి వ్రాసిన దుర్వ్రాత తొలగిపోవటానికి ఇది సహకరిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు.
దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవదత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజజ్యేష్ఠ మాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 5:46 సూర్యాస్తమయం 6:48. తిథి చవితి రాత్రి 7:04 వరకు. నక్షత్రం పుష్యమి మధ్యాహ్నం 11:36 వరకు. వర్జం రాత్రి 11:35 నుంచి 1:08 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:07 నుంచి 10:59 వరకు. మరల మధ్యాహ్నం 3:19 నుంచి 4:12 వరకు. అమృతకాలం ఉదయం 7:13 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకౌరుకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం గురువారం పుష్యమి యోగం, గురు పుష్య యోగం అంటారు. ఈ సందర్భంగా జపాలు ప్రారంభించడం, అలాగే కొన్ని ప్రధానమైనటువంటి కార్యాలు ప్రారంభించడం మొదలైనటువంటి వాటికి చాలా మంచి రోజు ఈరోజు. ఎందువలన అంటే గురువారానికి అధిపతి గురువే. పుష్యమి నక్షత్రం ఉంది కదా, దానికి కూడా అధిపతి గురువు. ఆ నక్షత్రం వల్ల వచ్చే దశ శని దశ, కానీ అధిపతి మాత్రం గురువు అన్నమాట. అందుకని అది చాలా విశిష్టమై జ్ఞానాన్ని అందిస్తుంది. అలాగనే ఈరోజు ప్రదోషం కూడా ఉందండి. కాబట్టి సూర్యాస్తమయం తర్వాత 1:12 సమయంలో శనగలతో పూజ చేయడం చాలా మంచిది. వాటిని ఆవులకు పెట్టచ్చు. నేటి ఆణిముత్యాలు. మనం శాంతిగా ఉంటేనే మన చుట్టూ ఉన్న సమాజంలో శాంతి వెల్లి విరుస్తుంది. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. ఇద్దరి నడవడి ఎంత గొప్పదో చూడండి. ఎక్కడ అంతమంది పెళ్లి చేసుకుంటామన్నారు, శివనర్భంగం చేస్తే పిల్లని ఇస్తామని మా నాన్నగారు ముందుకొస్తే వాళ్ళ నాన్నగారి మాటే వింటాను, మా నాన్నగారే ఒప్పుకోవాలన్నారమ్మా. అప్పటి నుంచి అదే గొడవ. మా నాన్నగారి కోసం అరణ్యానికి వస్తాను, ఇప్పుడు అరణ్యానికి బయలుదేరారు. మొదటి నుంచి ఇదే ప్రారంధం అనలేదు సీతమ్మ. వాళ్ళ దాంపత్యం మొదటి నుంచి అటువంటిది. అందుకే శిశుపావృక్షం మీద కూర్చుని చెప్తున్నారు హనుమ, వాళ్ళిద్దరూ తుల్యశీలావయో వృత్తాం తుల్యాభిజన లక్షణాం రఘవోర్హతి వైదేహీం తం చేయమసి తేక్షణ. ఆ సీతారాములిద్దరూ ఒకరు పుట్టారా అన్నట్టుగా ఉంటారు. అంతటి అనుకూలమైన దాంపత్యం. సీతమ్మ అప్పుడప్పుడు రాముడి కను ఎరిపెక్కుతుందేమో. సీతమ్మ ఇన్ని కష్టాల్లో ఉన్నా నా తల్లి కళ్ళు నల్లగానే ఉన్నాయి. నల్లని కన్నులు కలిగిన సీతమ్మ పొంగిపోతున్నారు పైనుంచి చూసి. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యారక్షిత రాఘవ లక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతేక్షణాభి సంరక్షిత సాంప్రతి వృక్షమూలే. ఆ తల్లికి అమ్మ పోలికొచ్చింది, భూమిలోంచి పైకొచ్చింది కదూ. భూమికి ఎంత ఓర్పో నా తల్లి సీతమ్మకంత ఓర్పు. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి, పద్మముల వంటి కన్నులు కలిగినటువంటి తల్లి. యారక్షిత రాఘవలక్ష్మణాభ్యాం, రామలక్ష్మణుల చేత రక్షింపబడేటటువంటి తల్లి. అటువంటి తల్లి సారాక్షసీభి వికృతేక్షణాభి, వికృతమైనటువంటి నేత్రములు కలిగిన రాక్షసీ స్త్రీల చేత ఇవాళ పరివేష్టింపబడి ఉంది.
సంరక్షిత సాంప్రతి వృక్షమూలే. జనక మహారాజు గారి పెద్ద కూతురు, దశరథ మహారాజు గారి పెద్ద కోడలు, రామచంద్రమూర్తి ఇల్లాలు ఇల్లు లేని దానిలా రావణాసురుడి యొక్క అంతఃపురంలో ప్రమదావనంలో అశోక వృక్షం కింద చెట్టు కింద చుట్టూ రాక్షస స్త్రీలు పరివేష్టించి ఉంటే తన కష్టం చెప్పుకోవడానికి మనిషి లేక ఏడుస్తూ కూర్చుంది. అమ్మా ఏమి ఓర్పమ్మా, ఇంకా అలాగే ఉండి నల్లగా చూస్తున్నావు తల్లి, నీకు నమస్కారం. ఇది ఆయన పవిత్ర హృదయం. అలా ఆయన చెట్టు మీద కూర్చుని సీతమ్మ యొక్క పాతివ్రత్యానికి పరవశించిపోయి ఆనందపడిపోయి కన్నుల నీరు కారుస్తున్నారు. ఇక కొద్దిగా రాత్రి మిగిలి ఉంది అంటే తెల్లవారుతోంది. తెల్లవారుతుండగా నిద్రలేచాడు రావణాసురుడు. తెల్లవారుజామున నిద్ర లేవడం చాలా చాలా గొప్ప విషయం. అందరూ నిద్ర లేవలేరు. అది ఆ అలవాటు ఉన్నవాళ్ళు మాత్రమే నిద్ర లేవగలరు. నిద్ర లేవడం ఎంత గొప్పో, నిద్ర లేవగానే చెయ్యవలసింది చేయడం కూడా అంతే గొప్ప. నిద్ర లేచి చెయ్యకూడని పనులు చేయకూడదు, లేచి చెయ్యవలసింది చెయ్యాలి. ఆయన నిద్రలేస్తూనే అశోకవనంలో ఉండేటటువంటి సీతమ్మ జ్ఞాపకానికి వచ్చి కామాతురత పొందాడు. ఎప్పుడు? తెల్లవారుజామున. అది బ్రహ్మముహూర్తం. కేవలముగా దేవతల్ని ఆరాధించవలసినటువంటి సమయం. వేదం చదువుకోలేదా? చదువుకున్నాడు. తెలియదా? తెలుసు. అశోకవనానికి బయలుదేరాడు. కొంతమంది కాంతలు బంగారు కాగడాలు పట్టుకుని అనుగమించారు. మహర్షి భలే చమత్కారంగా మాట్లాడతారు. ఆయన అన్నారు, సకల్ప వృక్ష ప్రతిమో వసంత యువమూర్తిమాన్ శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర అన్నారు. ఆయన అలంకారాలు చూస్తే నిద్రపోయి లేచినా సరే చేతిలో చెరుకు విల్లు లేనటువంటి మన్మధుళ్ళ ఉన్నట్ట, నడిచి వస్తున్నటువంటి వసంత ఋతువులా ఉన్నట్ట, కదిలి వెళ్ళిపోతున్న కల్పవృక్షంలా ఉన్నట్ట. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కృష్ణుడికి ఎలాంటి నియంత్రణ లేదు పాపం. కృష్ణుడు హద్దు లేనివాడు. ఆయన ఇష్టం కదా, ప్రపంచమే అయింది కదా. కృష్ణుడు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. కృష్ణుడు అన్నిటినీ తన వశంలో ఉంచుకుంటాడు. నైషగర్భత్వమాపేదే నయోన్యామవసత్ప్రభుః నయోన్యామవసత్ప్రభుః ఆత్మనస్తేజసా కృష్ణః ఆత్మనస్తేజసా కృష్ణః సర్వేషాం కురుతే గతిం సర్వేషాం కురుతే గతిం. ఇతడికి గర్భంలో నివసించటం అనేది తెలియదు. ఎందుకంటే ఆయన పుట్టలేదు, గిట్టలేదు, మళ్ళీ వెళ్ళలేదు. ఎప్పుడు స్వయంభూ, ప్రపంచమే ఆయన. ఇదంతా ఆయన ఆకారం. ఈ ఆకాశమంతా ఆయనే. మనమంతా ఆయన గర్భంలో ఉన్నాం, మనమందరూ ఉన్నాం. ప్రపంచమంతా ఒక్కడే. అట్లా మనమంతా లోపల ఆడుకుంటున్నాం, తిరుగుతున్నాం. ఇక్కడే ఏదేదో ప్రపంచాలు కట్టుకుంటున్నాం, ఇక్కడే యుద్ధాలు ఆడుకుంటున్నాం, ఇక్కడే బాధపడుతున్నాం. అంతా ఇక్కడే ఆయన గర్భంలో అంతా ఉన్నాం మనం. స్వామి అయోనిజుడు, ఆయన ఎవరికి పుట్టలేదు. శ్రీకృష్ణుడు ఆత్మ తేజస్సు చేత అందరికీ ఉత్తమ గతిని కల్పిస్తాడు. నీటి బుడగ పుట్టి నీటిలోనే లీలమైనట్లుగా, బుడగ ఎక్కడి నుంచి పుడుతుంది? గాలి నిండుకొని నీటిలో పుడుతుంది. మళ్ళీ బుడగ ఎట్లా పోతుంది? పటక్కని అక్కడే లీనమైపోతుంది. గాలి పోతుంది, బుడగ లోపలికి వెళ్ళిపోతుంది. ఈ చరాచర భూతాలన్నీ ఈ కృష్ణుడిలోనే లీనమవుతాయి. ప్రతి అణువులో, అంటే ప్రతి చిన్న బుడగ ఉంటుంది కదా, మీరు కూడా ఉపాధి చేయొచ్చు. నీళ్ళలో ఇట్లా పైన ఇట్లా పట్టుకొని గాలిని పట్టుకోవటానికి అయ్యలే, గాలిని పట్టుకున్నట్టుగా పట్టుకొని లోపలికి చేయి పెట్టేసి టక్కని వదలండి. తొందరగా వదలాల, మెల్లగా వదలకూడదు. మెల్లగా వదిలితే పెద్ద బుడగ వచ్చి వెళ్ళిపోతుంది. టక్కని వదిలితే కొన్ని వేల బుడుగులు పైకి వస్తాయి. ఆ బుడుగలంతా చూసినప్పుడు మొత్తం ప్రపంచం నాకు కనపడుతుంది. అట్లా ఆ నీళ్ళని ఇట్లా వదిలేస్తే కొన్ని లక్షల బుడుగలు పైకి వస్తాయి. నీటి బుడగ పుట్టి నీటిలోనే లీనమైనట్లుగా ఈ చరాచర భూతాలన్నీ ఈ కృష్ణుడిలోనే లీనమవుతాయి. అన్నీ అట్లా
లీనమైపోతాయి. అన్ని గ్రహాలు పైకి వెళుతున్నా అట్లా అయిపోతాయి, అన్నీ లీనమైపోతాయి. ఎక్కడ పోతున్నాయి? బ్రహ్మాండంలో లీనమైపోతున్నాయి కృష్ణుడిలో. ఈ కృష్ణుడి తత్వాన్ని చెప్పటానికి ఎవరికీ సాధ్యం కాదు. అందుకని చిన్నగా ఇట్లా చెప్పానంతే మీకు. ఈ పరమాత్మ కంటే సమస్త విశ్వంలో వేరుగా ఉన్నది ఏదీ లేదు. అయం తు పురుషో బాలః, అయం తు పురుషో బాలః, శిశుపాలో న బుధ్యతే, శిశుపాలో న బుధ్యతే, సర్వత్ర సర్వదా కృష్ణం, సర్వత్ర సర్వదా కృష్ణం, తస్మాదేవం తస్మాదేవం ప్రభాషతే. బాలుడైన శిశుపాలుడు ఈ విషయాన్ని తెలుసుకోలేదు. అందువల్ల అన్ని చోట్ల ఎల్లప్పుడూ కృష్ణుడి గురించే ఇలా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే తెలియని వాళ్ళు దేవుణ్ణి దూషిస్తారు, తెలిసిన వాళ్ళు దూషించరు. దేవుడి యొక్క తత్వం తెలుసుకోవటం కష్టము. యోగి ధర్మం విచున్యాద్, యోగి ధర్మం విచునుయాద్, ఉత్కృష్టం అతిమాన్ నరః, ఉత్కృష్టం అతిమాన్ నరః, సవై పశ్యేద్ యథా ధర్మం, సవై పశ్యేద్ యథా ధర్మం, న తథా చేదిరాడయం, న తథా చేదిరాడయం. ఉత్కృష్టమైన ధర్మాన్ని వెతికే బుద్ధిమంతుడే ధర్మాన్ని చూడగలుగుతాడు. కానీ ఈ చేదీ రాజైన శిశుపాలుడు మాత్రం చూడలేడు, అంత ఘోరాత్ముడు. ఇప్పుడు చెప్పండి, వృద్ధులు, బాలురు, బుద్ధిమంతులైన రాజులలో కృష్ణుడు యోగ్యుడు కాడు అని ఎవడంటాడు చెప్పండి? ఇంతగా కార్యక్రమాన్ని చేశాడే, ఇంత మహిమను చూపించాడే, అటువంటి వాడికి మొదటి అర్ఘ్యం ఇవ్వటంలో తప్పేముంది? యోగ్యుడు కాదని వీడొక్కడే చెప్తున్నాడు బడబడబడాని. ఎవడు భావిస్తాడు? ఎవడు శ్రీకృష్ణుణ్ణి పూజించకుండా ఉంటాడు చెప్పండి? ఇది మాటలు వింటే ఆయనకు శరణాగతి అయిపోతారు. వింటూనే 2 కళ్ళలో నీళ్ళు వస్తాయి. కృష్ణ కృష్ణ, నారాయణ నారాయణ, హరే హరినారాయణ అని అనిపిస్తుంది. ఈ శిశుపాలుడు ఈ పూజను అయోగ్యమని భావిస్తే, చెడుగా తలిస్తే, దీన్ని ఎలా చేస్తే బాగుంటుందో అలాగే చేసుకోవచ్చు. ఏ పద్ధతి బాగుంటుందో ఆ పద్ధతి ప్రకారమే శిశుపాలుడు చేసుకోవచ్చు కదా. ఈ పద్ధతి బాగలేదంటే వాడి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. దీన్ని ఎందుకు అడ్డం పెడుతున్నాడు ఇది బాగలేదని అని నిండు సభలో తన విస్తృతమైన ప్రసంగాన్ని ముగించాడు. విస్తృతంగా భీష్మ పితామహుడు అత్యద్భుతంగా ముగించాడు. ఈ అధ్యాయాన్ని భీష్మ వాక్యం అంటారు. ఇందులో అనేక విషయాలు చెప్పబడ్డాయి. భగవంతుడి అవతారాలు చెప్పబడ్డాయి. తర్వాత కృష్ణుడి పూర్వ చరిత్ర అంతా ఉంది ఇక్కడ. కృష్ణుడి తర్వాత చేయబోలే లీలలు ఏమేమి చేస్తాడో అవి కూడా చెప్పబడ్డాయి. ఏం చేస్తాడు? ద్వారక మునిగిపోతుంది, వైకుంఠానికి వెళ్తాడు, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా 2-3 రాక్షసులు వాళ్ళని సంహారం అన్నీ చెప్పేశారు ముందుగానే. భీష్మ వాక్యం. అందుచేత అందరికీ ఈ భీష్మ వాక్యం బాగా గుర్తుంచుకోవలసినటువంటి అధ్యాయం. భగవంతుడి గురించి చింతన చేయటానికి, చెప్పటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 39వ అధ్యాయం. ధర్మరాజు శ్రీకృష్ణుడిని పూజించటాన్ని శిశుపాలుడు సహించలేకపోయాడు. ఇంత చెప్పినప్పటికి కూడా కడుపులోని అక్కసునంతా వెళ్ళగొక్కాడు. అప్పుడు భీష్ముడు నిండు సభలో రాజులందరి ఎదుట పరమాత్మ అయిన శ్రీకృష్ణుడు కూడా వింటూ ఉండగా శ్రీకృష్ణుడి చరిత్రను, తత్వాన్ని అత్యద్భుతంగా గట్టిగా చెప్పాడు. అయినా కూడా
శిశుపాలుడి బుద్ధి మారలేదు. శిశుపాలుడికి జేజేలు పలుకుతున్న రాజుల బుద్ధి కూడా మారలేదు. పక్కలో అంతా ఉన్నారు చాలామంది. ఈ చెడు వాళ్ళకి జేజేలు ఎక్కువ పలుకుతూ ఉంటారు, ఎందుకంటే వాడితో ఖర్చు పెట్టుకొని తాగటానికి. శిశుపాలుడు అదే చేసేవాడు కదా. శిశుపాలుడి యొక్క ప్రవర్తనలో ఎప్పటికీ మార్పే రాలేదు. ఇంకా ఇంత చెప్పినప్పటికి కూడా చెప్పే కొద్దీ కడుపు మండిపోతున్నాడు. చెప్పే కొద్దీ కడుపులో ఎక్కువ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువైపోతున్నది. ఆ రాజుల ప్రవర్తనలోనూ మార్పు రాలేదు. పోనీ వాళ్ళకన్నా వస్తుందంటే వాళ్ళకు మార్పు రాలేదు. అక్కడే కూర్చొని ఉన్న సహదేవుడు గమనించాడు. సహదేవుడు గొప్ప శ్రీకృష్ణ భక్తుడు. కృష్ణుడు అభిష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నందుకు సహదేవుడికి విపరీతమైన కోపం వచ్చింది. ఆయన తట్టుకోలేకపోయాడు. భీష్మ పితామహుని మాటలు పూర్తి కాగానే సహదేవుడు ఒక్కసారిగా పైకి లేచాడు. శిశుపాలుడికి బాగా తెలిసినట్లుగా చాలా స్పష్టంగా ఇలా మాట్లాడు. ఓ రాజుల్లారా, శ్రీకృష్ణుడు కేశి అనే రాక్షసుని సంహరించిన కేశవుడు. ఆయన పరాక్రమానికి మరొకరితో పోలిక లేదు. ఆయనను పూజించటాన్ని ఎవరైనా ఇష్టపడకపోతే, ఆయనను గౌరవించటాన్ని ఎవరైనా సహించలేకపోతే చెప్పండి. బలవంతులైన మీ అందరి తలలపైన నా పాదాన్ని ఉంచుతాను. నాతో యుద్ధానికి సిద్ధంగండి. ఎవడొస్తాడు రారే, కృష్ణుడిని అంటారా మీరు అని నిల్చున్నాడు. ఇప్పుడు నా మాటకు ఎవడైనా ఎదురు చెప్తే వాణ్ణే ముందుగా నేనే చంపేస్తాను. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మతిమంతశ్చ ఏ కేజిత్ ఆచార్యం పితరం గురుం, ఆచార్యం పితరం గురుం అర్చమర్చిత మర్ఘార్హం అనుజానంతు తే నృపాగ, అనుజానంతు తే నృపాగ. ఇక్కడ బుద్ధివంతులైన రాజులు కొంతమంది ఉన్నా కూడా వారందరూ అర్ఘ్యాన్ని పొందటానికి అన్ని విధాల అర్హుడైనటువంటి శ్రీకృష్ణుడికి చేసిన గౌరవాన్ని ఆమోదించండి, అంగీకరించండి అన్నాడు. అందరూ ఒప్పుకోవాల్సిందే ఈ సభలో. ఈ సందర్భంలో సహదేవుడి ప్రవర్తించిన తీరును గమనిస్తే సహదేవుడికి శ్రీకృష్ణుడి పట్ల గౌరవం, ఆ గౌరవాన్ని చూసి అందరికి గర్వం కూడా పడిపోయింది. శిశుపాలుడి గర్వం ఉండింది కదా, వాడి రాజులందరికీ కూడా ఒక మాదిరిగా ఇంకా గర్వం ఎక్కువైపోతున్నది. ఇక్కడ శ్రీకృష్ణుడి పట్ల ఉండేటువంటి గౌరవ మర్యాదలు, భక్తి, పూజ్యభావము, ఆయన సాక్షాత్తు భగవంతుడే దృఢమైన నమ్మకం ఎంత గొప్పగా ఉన్నాయో మనకు తెలుస్తాయి. అలాగే కృష్ణుడు తల్లి, తండ్రి, గురువు, బంధువు, పూజకు అర్హుడు అని కూడా లోకానికి చాటబడింది. కనుక బుద్ధివంతుడైన వాడు శ్రీకృష్ణుడి భగవంతుడని తెలుసుకుంటారు. అదే నిజమైన బుద్ధి. భగవంతుడిని ద్వేషించటం బుద్ధివంతుడికి లక్షణం కాదు అనే సూక్ష్మం సహదేవుడి మాటల ద్వారా వ్యక్తమైంది. దీనిని మనం గ్రహించాలి. అంతటి నిండు సభలో సహదేవుడు తన పరాక్రమాన్ని చూపించేసరికి అక్కడ బుద్ధివంతులు, బలవంతులుగా చెప్పబడిన రాజుల్లో ఏ ఒక్క రాజు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అందరూ భయపడ్డారు. అప్పుడు సహదేవుడి శిరస్సుపై పూలవాన కురిసింది. ఆ సమయంలో అందరికీ వినిపించేలాగా సాధు సాధు, బాగు బాగు అనే అదృశ్యవాణి అక్కడ వినిపించింది. అదృశ్యవాణి వినిపించింది. సరిగ్గా ఆ సమయంలో భూత భవిష్యత్తులను చెప్పేవాడు, సకల సంశయాలను తీర్చేవాడు, సకల లోకవేత్త అయిన నారద మహర్షి అందరూ వింటూ ఉండగా శ్రీకృష్ణుని గురించి ఇలా అన్నాడు. కృష్ణం కమలపత్రాక్షం, కృష్ణం కమలపత్రాక్షం నార్చయిష్యంతి యే నరాక, నార్చయిష్యంతి యే నరాక.
జీవన్ మృతాస్తు తే జ్ఞేయాః జీవన్ మృతాస్తు తే జ్ఞేయాః న సంభాష్యాః కదాచన న సంభాష్యాః కదాచన. కమలపత్రాల వంటి కన్నులు గలవాడు శ్రీకృష్ణుడు. ఆయనను పూజించని మానవులు బ్రతికి ఉన్న మరణించినట్లుగానే భావించాలి. అటువంటి వారితో ఎవ్వరూ కూడా మాట్లాడకూడదు అన్నాడు. ఇదొక అద్భుతమైన శ్లోకం. ఇందులో నారద మహర్షి కృష్ణతత్వాన్ని తెలిపాడు. తర్వాత సహదేవుడు అక్కడ ఉన్న బ్రాహ్మణ క్షత్రియుల గొప్పదనాన్ని విశేషాలను తెలుసుకొని ఎవరెవరిని ఎలా గౌరవించాలో వారందరినీ శాస్త్రవిధి ప్రకారంగా గౌరవించాడు. తాను చేయవలసిన ధర్మాన్ని పూర్తి చేశాడు. అది చూసి శిశుపాలుడు సహించలేకపోయాడు. ఇంకా ఎక్కువ కోపం వచ్చేసింది. కృష్ణుడికి గౌరవం దక్కుతుందని అతడికి కడుపు మంట ఎక్కువైపోయింది. అక్కడి రాజులతో ఇలా అన్నాడు, ఓ రాజులారా, నేనేమి సేనాపతిని, మిమ్మల్ని నడిపించేవాణ్ణి, నేను గెలిపించేవాణ్ణి అని బాగా తెలుసుకోండి. నేనే సేనాధిపతిని. ఇంత జరిగాక ఇంకేం ఆలోచిస్తున్నారు? లేవండి, పైకి లేవండి. రాజులందరినీ ఆజ్ఞ పెడుతున్నాడు. అందరూ లేయండి, లేచి కత్తులు పట్టండి, నడవండి, ముందుకు నడవండి. యాదవులను పాండవులను ఎదిరిద్దాం, యుద్ధంలో పడగొడదాం అని ఉత్సాహపరిచాడు. అందరినీ ప్రోత్సహించాడు. ధర్మరాజు యొక్క యజ్ఞానికి విఘ్నం కలగాలని రాజులతో మంతనాలు చేశాడు. అప్పుడు శిశుపాలుడి మాటలకు ప్రభావితులైనటువంటి శిశుపాలుడి సైనిక గణాలన్నీ కోపంగా బయటికి వెళ్ళాయి. వారందరూ ధర్మరాజుకు అభిషేకం జరగకూడదు, కృష్ణుణ్ణి గౌరవించకూడదు అని అరిచారు. ఈ యజ్ఞం ఆగిపోవాలా, పట్టాభిషేకం జరగకూడదు, ధర్మరాజుకి రాజు అవ్వకూడదు, కృష్ణుడికి అగ్రపూజ జరగకూడదు అని అరుచుకొని కొంతమంది అంతా బయట వెళ్ళిపోయారు. సహదేవుడు నిర్మోహమాటంగా ఎలాంటి తేడా లేకుండా సూటిగా తన నిర్ణయాన్ని చెప్పటం వల్ల, గట్టిగా పట్టుబట్టడం వల్ల రాజులందరికీ విపరీతమైన కోపం వచ్చేసింది. స్నేహితుల ఓదార్పులను వారు లెక్క చేయలేదు. చాలామంది ఓదార్చారు. పోండిలేండి, కూర్చోండి, తర్వాత చూసుకుందాంలేండి, ఎందుకులేండి, మీరు కోప్పడద్దండి, ఎందుకులేండి అంతా కూర్చున్నారు. కూర్చోండి. నోటికి దొరికిన మాంసపు ముక్క దూరమైపోతే సింహాలు ఎలా దుఃఖిస్తాయో వారు అలా దుఃఖించారు, మాకు పూజ జరగలేదే అని. సింహాలు ఎలా గర్జిస్తాయో వారు అలా గర్జించారు. రాజులందరూ ఒక చోటికి చేరటంతో అక్షయబల సమూహం అయిపోయింది. అదంతా కూడా అట్లా అయిపోయింది. అది హద్దులు లేకుండా అయిపోయింది. రాజులు కలిసిపోయి అక్కడ ఒక పెద్ద సముద్రంలాగా కనిపించారు. అంతా ఒక చోట కలిసిపోయారు రాజులందరూ. శిశుపాలుడి మాట వింటూ అలా అందరూ కలిసి తన మీద, పాండవుల మీద వారు అంటే కారాలు మిరియాలు అంటామే, నూరటాన్ని చూసి వారు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారని శ్రీకృష్ణ పరమాత్మ గ్రహించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 40వ అధ్యాయం. రాజులందరూ శిశుపాలుడి ప్రేరేపణతో ఒకటైపోయారు. అంతా ఒకటైపోయారు. యాగసభలో సుడిగాలిలాగా సంచరిస్తున్నారు, సముద్రంలాగా ఘోషిస్తున్నారు, రోషంతో కదులుతున్నారు. వారందరినీ ధర్మరాజు చూశాడు. ఇంద్రుడు బృహస్పతితో మాట్లాడినట్టుగా భీష్ముడితో ఇలా మాట్లాడాడు, ఓ పితామహ, ఈ రాజులందరూ ఒకటైపోయారు, సముద్రంలాగా ఘోషిస్తున్నారు, రోషంతో ఊగిపోతున్నారు. నేను ఇప్పుడు ఏం చేయాలి? నువ్వే చెప్పు. నేను ఏమి యుద్ధానికి నిలుచుందనా, ఈ యజ్ఞానికి నిలుచుందనా? రాజుగా నన్ను చూస్తారు, రాజుగా నేను అలంకారం చేసుకున్నా, యజ్ఞం దగ్గర కూర్చుందా, యుద్ధానికి నేను కత్తి తీసుకుందా? ఏం చేయాలా చెప్పు పితామహ, నువ్వు చెప్పు, ఏం చేయాలా? నాకు తోచటం లేదు. మొత్తానికి ఈ యజ్ఞానికి ఏ విధమైనటువంటి విఘ్నం రానేకూడదు. ఇది ప్రజలకు మేలు జరగాలి, అదే యజ్ఞం ఇది.
అందరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు. ఇట్లా యుద్ధం అయిపోతే చాలామంది ఇబ్బంది పడిపోతారు, కొన్ని ప్రాణాలు పోతాయి. ఇక్కడ యజ్ఞశాలలో ఏమిటి ప్రాణాలు పోయేది? నాకు చాలా కష్టంగా ఉంది. అలా చేయవలసిన కర్తవ్యం నేనేమైనా ఉంటే చెప్తే వెంటనే నాకు చెప్పు అన్నాడు. ఏదైనా చేసేది ఉంటే చెప్పు వెంటనే. అప్పుడు భీష్మ పితామహుడు, నాయనా ధర్మరాజా, భయపడకు. కుక్క సింహాన్ని చంపుతుందా? చంపలేదు కదా. అందుకని భయాన్ని విడిచిపెట్టు. అది కుక్క, అది మురుగుతోంది. దాని వెనకాల చాలా చిన్న కుక్కలు ఉన్నాయి. ఆ కుక్క, ఒక పెద్ద కుక్క మురిగితే అన్ని కుక్కలు మరుగుతాయి. అన్ని వీధుల్లో కుక్కలు మురుగుతాయి, సూరూరికే మురుగుతాయి, ఏం తెలియదు వాళ్లకు. అది ఆపితే అన్నీ ఆపేస్తాయి. అట్లా కుక్కలు మురగటం అనేది ఇదేనే. నువ్వు పారి అడిగావు కదా పితామహ చిన్నప్పుడు, కుక్క మురగటం అంటే ఏమిటిని? ఏకలవ్యుడి బాణ సంధ్య చేసినప్పుడు నువ్వు అన్నావు కదా శబ్దభేది విద్యలో, అప్పుడు అడిగావు కదా ఒక కుక్క అంటే ఏమిటని చెప్తానులే ఒక పారి అన్నాను కదా, జ్ఞాపకం ఉందా? చూసావా? ఇదే కుక్క మురగటం అంటే. చిన్నప్పుడు ఏదో జ్ఞాపకం చేసుకొని చెప్తున్నాడు. ఈ కుక్కలు మరుగుతున్నాయి, ఏం భయపడద్దు. ఇలాంటివేవో విఘ్నాలు వస్తాయని శుభాన్ని కలిగించే ఒక ఉపాయాన్ని నేను ముందే ఆలోచించి పెట్టుకున్నాను. సింహం పడుకొని ఉంటే కుక్కలు మరుగుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ వృష్టివంశ సింహం నిద్రిస్తుంది. ఆ సింహమే శ్రీకృష్ణుడు. కుక్కలే ఈ దుష్టులు. అందుకే మీరు వీళ్ళంతా మరుగుతున్నారు, వీళ్ళందరూ మరుగుతున్నారు. ఇంకెంతసేపు? కొంచెం ఓపిక పట్టు. సింహం మేల్కొనే వరకే కుక్కలు మరుగుతూ ఉంటాయి. ఈ నరసింహస్వామి మేల్కొనే వరకు ఈ శిశుపాలుడు, రాజులు మరుగుతూ ఉంటారు. శిశుపాలుడు అపశకునాలకి సంబంధించినటువంటి ఈ శునకాలను అంటే కుక్కలని ఉత్సాహపరుస్తూనే ఉంటాడు. వాడొక కుక్క మిగతా కుక్కలకంతా ఉత్సాహపరుస్తున్నాడు అని గట్టిగా చెప్తున్నాడు. ఎందుకంటే విపరీతమైన గద్దలం, ఒక్కటే శబ్దం. వీడి తెలివి తక్కువ వాడు ఈ శిశుపాలుడు. వీరినందరినీ యమలోకానికి లాక్కొని పోవాలని చూస్తున్నాడు పాపం. తానొక్కడు పోయేది కాక వీళ్ళందరినీ తీసుకుపోవాలని చెప్పేసి వీడికి కడుపులో మంట. నేను ఒకడినే పోతే మిగతా వాళ్ళు వీళ్ళంతా బతికిపోయి హాయిగా ఉంటారు, వాళ్ళ ఊర్లకు వెళ్ళి రాజులుగా ఉంటారు, అందరినీ తీసుకుపోతే మొరగండి అంటున్నాడు. వీడి తేజస్సును కృష్ణుడు తనలోకి లాక్కోవాలని చూస్తున్నాడు. ఏదో పన్నాగం పడుతున్నాడు. ఓ ధర్మరాజా, నీకు శుభమగుగాక. ఈ శిశుపాలుడు బుద్ధి చెడింది, అయిపోయింది. అసలు ఈ శిశుపాలుడు కథ చెప్తాను తర్వాత. ఈ రాజుల బుద్ధి కూడా చెడింది. కృష్ణుడు తనలోకి తీసుకునే వారి బుద్ధులన్నీ ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటాయి. చెడేటువంటి కాలం వచ్చిందంటే, పరమాత్మలో చేరే కాలం వచ్చిందంటే ఆ చెడు బుద్ధి అప్పుడప్పుడు అందరికి చాలామందికి వస్తూ ఉంటుంది. ఈ శిశుపాలుడి బుద్ధి ఇలాగానే ఎగిరెగిరి పడుతూ ఉంటాయి. వాడిది వాళ్ళలాగా, వీళ్ళలాగా వాళ్ళు. ఒక మాట చెబుతున్నాను విను. చతుర్విధానాం భూతానాం త్రిషు లోకేషు మాధవక ప్రభవశ్చైవ సర్వేషాం నిధనంచ యుధిష్ఠిరా. ఓ ధర్మరాజా, 3 లోకాలను ఉన్నటువంటి 4 రకాల ప్రాణులకు కూడా పుట్టటానికి గిట్టటానికి మాధవుడే కారణం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.